ఒప్పందం జరిగింది, కాంగ్రెస్ బారాసాల మధ్య ఒప్పందం జరిగింది. ఆ 2 పార్టీల నాయకుల మధ్య రాజీ కుదిరింది. జూన్ 2 లేదంటే డిసెంబర్ 9 తర్వాత వాటి విలీనం తథ్యం. ఇంపాసిబుల్ ఇది జరగదు. నేనంటే వాళ్ళకున్న ఆప్షన్ ప్రకారం కాంగ్రెస్ ఆల్మోస్ట్ జీరో అయిపోయింది కాబట్టి వాళ్ళకున్న బెస్ట్ ఆప్షన్ ఏంటంటే బీజేపీతో పోవడం. బీజేపీ ఓపెన్గా వాళ్ళతో అలయన్స్ పెట్టుకోకుండా ఫ్రెండ్లీ కాంటెస్ట్కి ఒప్పుకోవచ్చు. ఫ్రెండ్లీ కాంటెస్ట్, కొన్ని సీట్లు మీరు చేయండి, కొన్ని మేము చేస్తాం, తర్వాత చూసుకుందాం గెలిచినా కానీ దాంట్లో పోతే చాలా లాభం జరుగుతుంది. అదే అవకాశం తప్ప ఏ పార్టీతో వాళ్ళు ఇప్పటికీ మెర్జ్ అయ్యేటువంటి పరిస్థితుల్లో లేరు. వాళ్ళకి ఇంకా మీరు అన్నట్టుగా మేమే ఆప్షన్ కేసీఆర్ కావాలి అంటున్నారన్నటువంటి ప్రచారమే తప్ప, వస్తాడు కేసీఆర్ మళ్ళీ అధికారంలోకి అనేటువంటి ఊపులో ఉన్నారు తప్ప మేము రావు పోయాం అది జీరో అయిపోయిన దాంట్లో లేరు వాళ్ళు. ఇంకా రాష్ట్రంలో ఇప్పటికీ కూడా ఇంకా సీఎం మార్పు మీద బీజేపీ వాళ్ళు ఇంకా ఏవో ఎలిగేషన్స్ చేస్తూనే ఉన్నారు. ఎన్ఎస్ ప్రభాకర్ నేను మనం మాట్లాడుతూ కూడా తప్పకుండా అది మా మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ఏంటి సార్ ఇంకా 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 అసలు స్టేట్మెంట్ ఆశ్చర్యంగా ఉంది. ఒకటి మాత్రం కరెక్ట్, కాంగ్రెస్ ప్రభుత్వంలో నేను తమ్ముడు చెప్పా అవినీతి పనులు స్టార్ట్ అయ్యారు. ఘోరం అదైతే విపరీతంగా అసలు పర్సంటేజ్ తీసుకుంటున్నారని, అవినీతి పనులని. గోనుప్రకాష్ గారు కూడా మీ తర్వాత గోనుప్రకాష్ గారు కూడా ఇదే చెప్పారు. నేను చెప్పింది మీకు చెప్పా. అట్లాంటి మంత్రులు ఈరోజు కాంగ్రెస్ లో ఉండడం అనేది చాలా దురదృష్టం. తెలంగాణ ఉద్యమ సోయితులు వాళ్ళు లేరు. ఇక మళ్ళా రామనేటువంటి ఉద్దేశం దోచుకునే పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు. సో ముందు అసలు ఎక్స్పాన్షన్ పక్క పెట్టి నేను గతంలో చెప్పా, ఎక్స్పాన్షన్ దేవుడు అని ఉన్న వాళ్ళని పీకేయాలి గవర్నర్. మేము డిమాండ్ చేస్తున్నాం రాష్ట్రీయ లోక్దళ్ పార్టీగా. గవర్నర్ కలిసి రేపు 17th నాడు డిమాండింగ్ దిస్ ఫెలోషిప్ డిస్మిస్. ఎందుకంటే ఓపెన్గా వస్తుంది అది. ఎట్లా మంత్రులు ఎట్లా కరప్షన్ పాటు పడతారు? గవర్నర్ ఓవరాల్ రెస్పాన్సిబుల్ కదా. సో గవర్నమెంట్ డిమాండ్ చేయబోతున్నాం అవినీతి పనులను మీరు తీసేయండి ఫస్ట్ అని. ఇంకొక అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే ఉద్యమ సోయి లేని వాడు, ఉద్యమ ద్రోహులు, సమైక్యవాదులు మంత్రులు ఉన్నారు. వాళ్ళు ఎట్లుంటారు అసలు అప్పుడు 10 ఏళ్లలో సమైక్యవాదులు మంత్రులు జరిగింది. అదే మళ్ళీ ఇక్కడ జరుగుతుంది. ఎట్లా ఉంటారు కాబట్టి ఏమంటే అట్లాంటి వాళ్ళ ముందు 60 మందిని తీసేసి సీఎం తెలంగాణ ఉద్యమంలో ఉండకపోయి ఆయన సమైక్యవాద పార్టీ నుంచి వస్తే ఆ రోజులు అవకాశం లేకపోతే ఆయన ఉంటే ఉన్నాడు. అప్పుడు 2 గల సిద్ధాంతం ఉన్నాడు. బట్ తెలంగాణ వాడు కాబట్టి తెలంగాణకైతే ఒక కన్నుతోనే మద్దతు ఇచ్చాడు కదా. ఈరోజు తెలంగాణ సోయితో అతను పరిపాలించాల్సిన అవసరం ఉంది అంటున్నాను నేను. రేవంత్ రెడ్డి అనేవాడు ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఎందుకంటే క్యాబినెట్ అది కరెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది చీఫ్ మినిస్టర్. కాబట్టి అతను ఏం చేయాలా ఆయనది రెస్పాన్సిబిలిటీ. ఆయన ఉన్నటువంటి ఉద్యమ ద్రోహులను అవినీతి పనులు తీసేయాలా. ఆయనకి మీకంటే నాకంటే ఎక్కువ ముందు తెలుస్తాయి. సార్ ఆయన తీయాలనుకున్నా కానీ అధిష్టానం పెట్టాలని. నటరాజనైతే ఆనెస్ట్ అంటున్నారు కదా, ఆమె తెలియదా ఎవడు అవినీతి పరుడు, ఎవడేం చేస్తున్నాడో, ఎవడు వెనక కూతులతో నాకు తెలిసి ఇప్పుడు ఎంక్వైరీ దానికి ఆమె కార్యరూపం దాలిస్తే అది మంచిది, కాంగ్రెస్ కి మంచిది. ఇప్పటికైనా టైం మించిపోయింది లేదు. ఆయన ఏం చేయాలి, తెలంగాణ సోయిన వాళ్ళు బోర్డంత మంది ఉన్నారు, అందులో తీసుకొచ్చి పెట్టుకోవాలి వాళ్ళని. అవును సార్, అవును. తప్పే ఉందండి. తెలంగాణ ఉద్యమకారులు అయితే ఆలోచనతో ఇచ్చింది కాంగ్రెస్. తెలంగాణ ఎందుకు ఇచ్చింది అంటే ఉద్యమ ఆకాంక్షలకు లోబడి ఉద్యమకారులు ఇలా మరణాలు, ఆత్మ బలిదానాలు చూడలేక చెల్లించిపోయి ఇచ్చిన సోనియా గాంధీ. ఎందుకు అనిపారు వాళ్ళు? తెలంగాణ మాది మేము పరిపాలించుకుంటాం, మాది నీతివంతమైన మీరన్న సామాజిక తెలంగాణ మాకు వస్తుందని అనుకున్నారు. ఉద్యోగాలు వస్తాయనుకున్నారు. అది రాకపోతే తప్పు జరుగుతున్నట్టే కదా. దీన్ని ఎవరో రివ్యూ చేయాలి కదా. అధికారంలో రివ్యూ ఫస్ట్ సీఎం, లేదా ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ చేయి. ఈ ఇద్దరు కాకపోతే అధిష్టానం చేయాలి. చేసి దాన్ని సరిచేసే పద్ధతిలో మీరు పెట్టకపోతే మీరు ఇంతకుముందు అన్నట్టు 15 నెలల్లో కొలాప్స్ కావడం ఏంటి? వాడికి 10 ఏళ్ళు పడితే 15 నెలలు కొలాప్స్ కావడం. విదిన్ 15 months లో కాంగ్రెస్ తిట్టు తిరుగుతున్నారు జనాలు. ఎక్కడవో అసలు తిట్టు తిరుగుతున్నారు. కాంగ్రెస్ అంటే దాకా తిట్లే. ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది చెప్పండి. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక.